ఓం శాంతి శాంతి శాంతి. 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో 2022 మలయాళం హిట్ ఫిల్మ్ అయిన 'జయ జయ 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 హే' ఆ మూవీకి రీమేక్‌నే ఈ 'ఓం శాంతి శాంతి శాంతి'. రన్ టైమ్ గూడా ఈ ఫిల్మ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంది. అది 2 అవర్స్ 20 మినిట్స్ అరౌండ్ ఉందనుకుంటా. అంటే ఒక 10 నిమిషాలు తగ్గింది. ఇక ప్రీమియర్ షో అయితే చూసా. 'ఆహా' స్ట్రీమింగ్ పార్ట్నర్ అని వచ్చింది. ఇక పాయింట్‌కొస్తే సింపుల్‌గా తేల్చేస్తా. మూవీ అయితే యాస్ ఇట్ ఈజ్ 95% ఆల్‌మోస్ట్ సీన్ టు సీన్ 'జయ జయ 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 హే' ఆ మూవీనే తీసేశారు. 2 సేమ్ మూవీస్‌నే. కానీ డిఫరెంట్ వెర్షన్స్ అని చెప్పాలంతే. ఆ 5% గూడా అక్కడ చికెన్ బిజినెస్, ఇక్కడేమో ఫిషింగ్ బిజినెస్. ఇలాంటి మైనర్ చేంజెస్‌నే తప్ప మూవీ అయితే యాస్ ఇట్ ఈస్‌గా ఉంది. ఆ మలయాళం మూవీ హాట్‌స్టార్‌లో ఆల్రెడీ 2022 నుండే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అప్పట్లోనే దానికి రివ్యూ ఇచ్చా. అది చూసేసిన వాళ్ళకి ఓం శాంతి 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 మరి ఏమనిపిస్తుందో తెలీదు. చూడకపోతే మాత్రం వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ అనిపించొచ్చు. బానే ఉంది అనిపించొచ్చు. అక్కడ 'దర్శన' గారి కంటే ఇక్కడ 'ఈషా రెబ్బా' గారు పర్సనాలిటీ వైస్ ఇంకా బాగా సూట్ అయ్యారు. పెర్ఫార్మన్సెస్ అయితే 'తరుణ్ భాస్కర్' గారు, 'ఈషా రెబ్బా' గారు ఇరగదీశారు. డౌట్ లేదు. కానీ మూవీ అయితే యాస్ ఇట్ ఈజ్ ఉంది. జెన్యూన్‌గా చెప్పాలంటే ఇంతే. మలయాళం ఫిల్మ్ ఆల్రెడీ చూసేస్తే ఇది కూడా సేమ్‌నే. లేదంటే చూడొచ్చు అనేలా అనిపిస్తుంది. ఎలాగో టికెట్ ప్రైజెస్ సింగిల్ స్క్రీన్స్‌లో 105, 150 కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్సెస్‌లో 200, 250 ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్‌లో తక్కువ ప్రైస్‌కి ట్రై చేయొచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ అలా టైమ్ పాస్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఫీల్ వస్తుంది. ఆ మలయాళం ఫిల్మ్ కూడా ఒక పాయింట్ మైనస్ చెప్పా. మొబైల్ కెమెరాలో రికార్డ్ అయినప్పుడు 4కే క్లారిటీతో మంచి స్టెబిలైజేషన్‌తో అన్ని డైరెక్షన్స్‌లో ఎలా రికార్డ్ అవుతుందండి. అది ఇక్కడ అప్డేట్ చేస్తే బావుండు లాజికల్‌గా కానీ చేయలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ మధ్యలో ఒక 2 చోట్ల ఇండైరెక్ట్‌గా డబుల్ మీనింగ్ టచ్ ఉంటుంది. అది పర్లేదంటే మొత్తం అంతా హెల్తీగానే ఉంది. సో, చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్‌కి ఇంట్లో ఫ్రీడమ్ ఇవ్వకుండా పెళ్లి చేసేస్తారు. శాంతి అలియాస్ ఈషా రెబ్బా గారికి, తరుణ్ భాస్కర్ గారినిచ్చి. అలా వెళ్ళాక అక్కడ డొమెస్టిక్ వయలెన్స్ మొదలవుతుంది. అప్పుడు ఏం చేసింది హీరోయిన్? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఈషా రెబ్బా గారు, తరుణ్ భాస్కర్ గారు, బ్రహ్మాజీ గారు ఇలా ఉన్నది లిమిటెడ్ క్యారెక్టర్స్ అయినా పెర్ఫార్మన్సెస్ వైస్ చేశారు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ 2 బావున్నాయి. సెకండ్ హాఫ్‌లో ఇంకొంచెం మ్యూజిక్ బావుంటే ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదేమో ఈ స్లో ఫీల్‌ని తగ్గించేలా అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా నేచురల్‌గా ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. అండ్ ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరైతే తొక్కేయబడుతున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనం కూడా మగాళ్ళుగా సపోర్ట్ ఇచ్చేలా ఉంది. 'గర్ల్ ఫ్రెండ్' సినిమాలాగా బలవంతంగా ఫెమినిజం బ్యాచ్‌ని చూడేలా లేదు. మైనస్ పాయింట్స్. పెద్ద మైనస్ ఆ మలయాళం ఫిల్మ్ చూసేస్తే అంతా ముందే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని. ఎమోషన్ సెకండ్ హాఫ్‌లో ఇంకా ఎక్కువుంటే బావుననిపించింది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిపోతుంది. కొందరికి ఏంటి కరాటే అలా ఎలా చేసేస్తారు అనిపించొచ్చు. ఇలాంటి మైనస్‌లకే చెప్పుకోవాలి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పా. మళ్ళీ అదే చెప్తున్నా. ఒరిజినల్ ఫిల్మ్ చూడకపోతే మీకు 'ఓం శాంతి శాంతి శాంతి' ఓకే బానే ఉందనే ఫీల్ వస్తుంది ఓవరాల్‌గా. చూసేస్తే మాత్రం మొత్తం తెలిసిందే కాబట్టి వీళ్ళు ఎలా తీశారో అని చూస్తే చూడాలి తప్ప కొత్తగా గాని, పెద్ద మార్పులు చేర్పులు గాని ఏం లేవు. సో, ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ అని చెప్పాలి. దీనికి రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 2.75 నుండి 3 మధ్యలో ఇవ్వచ్చు బై 5కి. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.